విజయవాడ దురదృష్టం ఎలా ఉంటుందంటే ఎన్నో ఎన్నో ప్రాజెక్టులు మనకి రావాల్సి ఉంది. ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీని మొట్టమొదటిలో విజయవాడలోనే పెడదాం అనుకున్నారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. అది దానికోసం అని చెప్పి ఆయన ఏం చేశారంటే, మన ఇప్పుడు విక్టోరియా మ్యూజియం ఉంది కదా, దానిలో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కోసం నెలకొల్పారు. మరి ఆ తర్వాత కాలంలో మనకి చాలామంది రాయలసీమ నుంచి పోటీ పడ్డారు అక్కడ కావాలని. మొత్తానికి ఏదైతే ఏమి మన సిఆర్ రెడ్డి గారు పోటీ పడి విజయవాడలో అయితే పెట్టకపోవడం గల కారణం ఏంటంటే, ఇక్కడ మనుషుల మనస్తత్వాలు, ఓ రఫ్ నేచరు, మాట రఫ్, చేతలు రఫ్. అంతేకాకుండా అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉద్యమాలు చేస్తూ ఉండేవి. వాళ్ళకి అరాచకాలు, రెండు కులాల మధ్య పోటీలు, కొట్టుకోటాలు, మర్డర్లు. వీటితో ఇక్కడ కాదు, మనం దీన్ని తీసుకెళ్ళి వాల్టేర్లో పెడదామని మన సిఆర్ రెడ్డి గారు ప్రతిపాదించి, యూనివర్సిటీ అనేది ఏదో ఒక బిల్డింగ్లా కాదు, అది అక్కడ హాస్టల్తో సహా ఉండాలి, విద్యార్థులు అక్కడే ఉండి అక్కడే చదువుకొని అక్కడే పడుకొని అక్కడే లైబ్రరీలో చదువుకొని వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో, గొప్ప విజన్తో ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్లో పెట్టడం మొదలైంది. ఈ రోజున 100 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నారు. నేను ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్, నేనే కాదు, మా అన్నయ్య నాకన్నా 10 సంవత్సరాలు పెద్ద ఆయన ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంటే. మాకేంటి ఏది ఆశ్చర్యం వేస్తుంటే, మేమిద్దరం ఢిల్లీలో ఉండేవాళ్ళం. మాకు ఢిల్లీలో అక్కడ ఎవరిని కలిసినా సరే, నువ్వే కాలేజీలో చదివావంటే, నేను SRCR గవర్నమెంట్ కాలేజ్ చదివామంటే ఆహా అనేవాళ్ళు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేయండి, అబ్బా నువ్వు ఆంధ్ర యూనివర్సిటీయా అని వచ్చి కావలించుకునేవాళ్ళు. వామ్మో, ఆంధ్ర యూనివర్సిటీకి ఇంత పేరుందా. పెద్ద పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా సరే, అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొడక్ట్స్. మరి అంతమందిని తీర్చిదిద్దిన ఈ ఆంధ్ర యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే ఆ లోపాలు సరిచేసి నాకులో మొదటి ఇదిగా ఉండి ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు నలంద యూనివర్సిటీ ఎలా ప్రసిద్ధిగాంచిందో అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ కూడా అలాంటి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, ఐఐటీలతో సమాన స్థాయిగా ఈ ఇక్కడ చదివే ఇంజనీరింగ్ కాలేజు అనుబంధ కాలేజీ ఉంది కాబట్టి, అది దాంతోపాటు మిగతా అనుబంధ కాలేజీలు కూడా ఆ లెవెల్లో తీర్చిదిద్దబడటానికి మన ప్రత్యేకంగా ప్రభుత్వాలుగా పూనుకొని దానికి కావాల్సిన వసతులు సమకూర్చుకోవాలని అక్కడ పాత స్టూడెంట్స్ మేమంతా ఆశిస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకా వరిజలాలని మేము కోరుకుంటున్నాం. సీఎం రామ్.